కేటీఆర్ కన్నెపల్లి సందర్శనను పోలీసులు అడ్డుకుంటున్నారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ బృందాన్ని పోలీసులు నిలువరించారు. తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన కాస్త ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకున్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతల బృందానికి అడుగడుగున అడ్డంకులు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రధానంగా జనగామ జిల్లాకు సంబంధించి పెంబర్తి చెక్ పోస్ట్ టోల్ గేట్ వద్ద కూడా కాసేపటి క్రితం పోలీసులు కేటీఆర్ బృందాన్ని అడ్డుకున్నారు. కేటీఆర్ బృందం బీఆర్ఎస్ నేతలు కూడా పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కొంత తోపులాట కూడా జరిగింది కార్యకర్తలకు పోలీసులకు మధ్య. దాదాపు 40-50 వాహనాలతో వస్తున్న కేటీఆర్ బృందాన్ని పెంబర్తి టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉందంటూ కేటీఆర్కు నచ్చజెప్పే ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా పోలీసులతో పలుమార్లు వాగ్వాదానికి కూడా దిగారు. వెళ్తే అందరం వెళ్తాం, లేకపోతే ఇక్కడే కూర్చొని బైఠాయిస్తాం, ధర్నా చేస్తామంటూ కేటీఆర్ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ తర్వాత పోలీసులు మళ్ళీ ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత కేటీఆర్ బృందాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల బృందం కాన్వాయ్ మాత్రం కాసేపటి క్రితం పెంబర్తి టోల్ గేట్ నుంచి బయలుదేరింది. ఇప్పుడు మధ్యాహ్నం వరకు భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్కు కేటీఆర్ బృందం చేరుకోబోతుంది. అక్కడ కేటీఆర్ బృందం కేటీఆర్ అదేవిధంగా ఇతర ముఖ్య నేతలందరూ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు, కాళేశ్వరం పూర్తిగా కూలిపోయింది, కాళేశ్వరం నుంచి 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు, నీళ్లు 1 ఎకరాకు కూడా ఇవ్వకుండా సాగు చేశాం, ఈసారి అత్యధికంగా పంటలు పండించాం, అత్యధికంగా దేశంలోనే అత్యధికంగా వరి దిగుబడి కూడా కాళేశ్వరంతో సంబంధం లేకుండానే సాగు చేశామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కూడా భారీగా నీటి లభ్యత ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుంది. ఇది గత బీఆర్ఎస్పై ఆరోపణలు చేసేందుకే చేయట్లేదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల బృందం కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తారు. అక్కడ నీటి లభ్యతకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం ఆ నీటి లభ్యత ఎంత ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వచ్చు అన్న అంశాలను పూర్తి స్థాయిలో అయిన మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రధానంగా జనగామ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కేటీఆర్ కాన్వాయ్ని జనగామ నియోజకవర్గంలోని టోల్గేట్ వద్ద అడ్డుకున్నారు. ఆ తర్వాత ముందస్తు అరెస్టులు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా జనగామ, స్టేషన్ గన్పూర్, పరకాల, హన్మకొండ, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పలు చోట్ల ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కావచ్చు, దిగువ స్థాయి నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలను కూడా కొంత చోట్ల ముందస్తులు అరెస్టులు చేశారు. ఎక్కడికక్కడ హైదరాబాద్, వరంగల్ ప్రధాన జాతీయ రహదారితో పాటు వరంగల్ నుంచి భూపాలపల్లి వెళ్లే రహదారిపైన పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మొత్తం ప్రధాన రహదారి అంతా కూడా పోలీసుల మయంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే కేటీఆర్ కాన్వాయ్ మళ్ళీ పెంబర్తి టోల్ గేట్ నుంచి మళ్ళీ మొదలైంది. అక్కడి నుంచి నేరుగా కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకుంటారు. అక్కడ తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ను విజిట్ చేసిన తర్వాత మొత్తం నీటి లభ్యత, అదేవిధంగా నీటి లభ్యత ఎలా ఉంది అన్న అంశాలపై అధికారులతో వివరాలు తీసుకున్న తర్వాత ఆయన మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం అదేవిధంగా ఇతర పంప్ హౌస్లకు సంబంధించిన నీటి లభ్యత, సాగునీటికి ఎలా నీటి వినియోగం చేయవచ్చు అన్న అంశాలపైన కూడా కేటీఆర్ పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొంత ఉద్రిక్తత అయితే సద్దుమణిగింది. టోల్ ప్లాజా నుంచి పంపించిన తర్వాత మళ్ళీ కేటీఆర్ కాన్వాయ్ బయలుదేరింది. మధ్యాహ్నం వరకు కన్నెపల్లి పంప్ హౌస్ వరకు కేటీఆర్ బీఆర్ఎస్ నేతల బృందం చేరుకోబోతుంది. రాకేష్, ధన్యవాదాలు లింగయ్య.